నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహాన్ని గుర్తించారు. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది. ఇక్కడ తొలుత దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. అనుమానిత ప్రాంతాలు D1, D2 కాకుండా మరో చోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించాయి. ఈ ఘటనపై అధికారులు ఇంకా ధృవీకరించలేదు. దీని ధృవీకరణకు అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. ఆనవాళ్లు మృతదేహాన్ని అయితే సాయంత్రం వరకు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది కార్మికులు గల్లంతు కాగా ఇటీవల ఒకరి మృతదేహం లభ్యమైంది. నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహాన్ని గుర్తించారు. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది. ఇక్కడ తొలుత దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. అనుమానిత ప్రాంతాలు D1, D2 కాకుండా మరో చోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించాయి. ఈ ఘటనపై అధికారులు ఇంకా ధృవీకరించలేదు. దీని ధృవీకరణకు అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. ఆనవాళ్లు మృతదేహాన్ని అయితే సాయంత్రం వరకు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది కార్మికులు గల్లంతు కాగా ఇటీవల ఒకరి మృతదేహం లభ్యమైంది.